మన పాకం పంచదార పాకం రాజలు వేయడానికి పాకం కావాలి కాబట్టి ఆ పాకం కొంచెం కరిగాక టిక్కీగా మరీ తేగ కొంచెం యాలక్కలు మనకి కొంచెం నెయ్యి కాటలు పడుతుంది కొంచెం నెయ్యి ఫ్లేవర్. అదేవిధంగా ఇది కొంచెం హీట్ తగ్గకూడదండి. దీన్ని మూత వేసేసి మనం పక్కన పెట్టచ్చు. ఉండలకని చేసేసుకోవచ్చండి ఇలాగా. వంటలు చేస్తే నాకైతే 5-6 వంటలు వచ్చాయండి. చూడండి ఫ్రెండ్స్, చపాతీలు చేసుకోవచ్చు. ఇది చపాతీలా చేసుకొని దీని మైదా పిండి అని అప్లై చేసుకోవచ్చండి. మన దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటుంది కానీ కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. నా దగ్గర కార్న్ఫ్లోర్ ఉంది కాబట్టి ఇదైతే అంతా స్ప్రెడ్ చేయాలంట. లేదా ఇదంతా కార్న్ఫ్లోర్తో స్ప్రెడ్ చేయాలి. చేసాక మళ్ళీ ఇది చేసేసి చపాతీని పక్కన ప్లేట్లో పెట్టేద్దాం. అలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఇలా పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ అయ్యే కదా. ఇవన్నీ అప్లై చేశాక ఉంటాయి కదా, ఈ అంచులు విడిపోకుండా ఈ మొత్తం వాటర్ ఇలా చూడండి. ఇలాగ ఇదంతా ఫోల్డ్ చేశాం కదా, కొంచెం స్ట్రాంగ్. చూడండి ఫ్రెండ్స్, మనం చుట్టు కాల్చాలి. చూడండి, కాజాలన్నీ మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి, దీన్ని ఇలా ఉన్నదని ఇలాగ అనుకోవాలండి. అంతే. ఇలా స్టిక్ ఆయిల్ అయితే పెట్టాను. ఆయిల్ బాగా మనం చేసుకున్న సమోసాలు ఒక్కొక్కటి ఆయిల్లో వేసేద్దామండి. అన్నీ ఆయిల్లో వేసేసి మనం పంచదార పాకం పెట్టాలి.